ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. బూటకపు హామీలిచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నాడని అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల ప్రచారం చేశారు జగన్. చంద్రబాబు 2014 మేనిఫెస్టోను ఎవరికీ కనిపించకుండా వెబ్సైట్ నుండి తీసేశాడని ఆరోపించారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా మళ్లీ గెలిపించాలంటే సరిపోతుందన్నారు. 4 ఏళ్లు మోడీతో సంసారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తానొక్కడే మోడీపై పోరాటం చేసినట్టు డ్రామాలు ఆడుతున్నారన్నారు జగన్. ఈ మేనిఫెస్టో గాన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ లో కనిపిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారనే ఉద్దేశంతో ఇది కనపడకుండా మాయం చేశాడు. ఆయన వెబ్సైట్ లోకి వెళ్లి 2014 మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్పి నొక్కండి బటను. ఎక్కడన్నా ఇది కనిపిస్తే నాకు చెప్పండి. ఎన్నికల ప్రణాళిక అంటే, ఎన్నికల మేనిఫెస్టో అంటే గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఇదిగో నేను ఇది చెప్పినవన్నీ నేను చేశాను కాబట్టి నాకు మళ్ళీ ఓట్లేయండి అని చెప్పి అడిగే విధంగా ఉండాలి ఎన్నికల మేనిఫెస్టో. చెప్పిన మాటల్లో ఏది కూడా నిలబెట్టుకోకుండా 5 సంవత్సరాలు ఒక మాఫియా మాదిరిగా నడిపాడు. ఒక దోపిడీ ముఠా మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. భూములు వదిలిపెట్టలేదు, ఆస్తులు వదిలిపెట్టలేదు, సహజ సంపదలను వదిలిపెట్టలేదు, నదుల్ని కూడా చివరికి వదిలిపెట్టకుండా, ఏది కూడా వదిలిపెట్టకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా 5 సంవత్సరాలు దోచేస్తున్నారు. ఏ ఒక్క వర్గానికి తానిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు ఈ పెద్ద మనిషి. కాబట్టి ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఎన్నికలు దగ్గర పడేసరికి 4 ఏళ్లు కేంద్రంతో బీజేపీతో సంసారం చేస్తాడు. ఈయనే చిలక గోరింకల్లా సంసారం చేస్తారు. ఒకరినొకరు పొగుడుకుంటారు. ఈయనను పొగుడితే ఈయన ఆయనను పొగుడుతాడు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులుగా సాగుతారు, మంత్రులుగా కొనసాగుతారు. 4 సంవత్సరాలు చిలక గోరింకల్లా కాపురం చేస్తారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఎప్పుడూ అడగరు. కానీ 5వ సంవత్సరం వచ్చేసరికి బీజేపీ మీద తానే పోరాడుతూ ఉన్నట్టుగా నల్ల చొక్కాలు వేసుకుంటాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తాడు.